ఆర్సీబీలో అయితే ఖచ్చితంగా రెండో ట్రోఫీ గెలుస్తుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 11 సీజన్లు ఉంటే ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు. ఈ రోజైనా గెలుస్తుందా? ఆర్సీబీ రెండో టైటిల్ గెలుస్తుందా? హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబీ ది భోజీ. ఈ రోజు టాపిక్ ఏంటంటే నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రివ్యూ అయితే మనం చేయబోతున్నాం. అలాగే ఈ రోజు జరగాల్సిన ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రివ్యూ కూడా మనం చెప్పబోతున్నాం. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటది. నిన్న చేసిన వీడియో లాగే చాలా ఇన్ఫర్మేషన్ గా ఏ టీం గెలుస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతాను. ఫుల్ గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, వీడియోకి లైక్ చేసి పెట్టుకోండి. నిన్న మనం మాట్లాడుకున్నట్టే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మొత్తం మనం అనుకున్నట్టే జరిగింది. ఏంటి అంటే బ్యాటింగ్ పరంగా రెండు టీమ్స్ అసలు నాకైతే ఎక్కడా కూడా ఫ్లాలెస్ కనిపించలేదు. ఒక్క ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో మాత్రం ఫస్ట్ అభిషేక్ శర్మ అలాగే హెడ్ కొంచెం వికెట్లు పడ్డాయి, కొంచెం ఫామ్ కోల్పోయినట్టు అనిపించింది, చాలా నిర్లక్ష్యంగా ఆడినట్టయితే అనిపించింది. మిగతా తరువాత ఇషాన్ కిషాన్ అలాగే క్లాసన్ ఆడే విధం చూస్తే చాలా మెచ్యూర్ గా ఆడారు, చాలా మంచి పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. 200 అయితే పుటప్ చేశారు. ఇక్కడ ఈ పిచ్ లో దాదాపుగా జరిగిన మ్యాచ్లన్నీ చూసుకుంటే 170, 180 విన్నింగ్ స్కోర్ గా ఉంది గత సీజన్ నుండి. అయితే ఈ సీజన్ 200 కొట్టినా సరే ఎందుకు ఓడిపోయింది అని అంటే మెయిన్ రీజన్ మనం నిన్న మాట్లాడుకున్నట్టే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ చాలా వీక్. బౌలింగ్ లైనప్ ఏదైనా ఉంది, ఏ టీం ఉందా అంటే అది ఎస్ఆర్హెచ్ మాత్రం. నిన్న చూసినట్టయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అసలు చాలా దారుణమైన బౌలింగ్ వేశారు వాళ్ళు. స్లోవర్ బౌల్స్ అవని, అలాగే ఫీల్డింగ్ కొలాప్స్ అవని, క్యాచ్లు వదిలిపెట్టేశారు, చాలా క్యాచ్లు వదిలిపెట్టారు, అలాగే మిస్ ఫీల్డ్ అవని, చాలా నెగిటివ్స్ అయితే జరిగాయి. ఇక్కడ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టాస్. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని నిన్న మనం వీడియోలో మాట్లాడాం. అది మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే వెంటనే బయోలో ఉన్న మన ఛానల్ చూసి అలాగే నిన్న పెట్టిన వీడియో గమనించినట్టయితే ప్రతిదీ అనలైజ్ చేసి మీకు నిన్న జరిగిన మ్యాచ్ ఏవేవి అన్ని నేను ముందుగానే చెప్పాను, మీరు చూసుకోవచ్చు. అలాగే ఆర్సీబీ రెండు టైటిల్ గెలవబోతుందా? అలాగే బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ చాలా తక్కువ టీమ్స్ గెలిచాయి, ఈ టీము అయితే బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలవాలని రాసిపెట్టి ఉందేమో. ఈ మ్యాచ్ మాత్రం ఆర్సీబీ ఒక్క దగ్గర కూడా నాకు మిస్టేక్ చేసినట్టయితే అనిపించలేదు. 1-2 మిస్ఫీల్ చేసాయి అంతేగాని అస్సలు ఒక్క దగ్గర కూడా వాళ్ళు ఓడిపోతామేమో అని డౌట్ అయితే లేనట్టు ఆడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ విషయానికి వస్తే హేజల్వుడ్ లేడు కదా, బౌలింగ్ అయినప్పుడు కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకున్నాం. కానీ జాకబ్ డఫీ ఎవరైతే బ్యాకప్ బౌలర్, హేజల్వుడ్ కి బ్యాకప్ బౌలర్ ఉన్నాడో మామూలుగా బౌలింగ్ అయితే వేయలేదు. 3 వికెట్స్ తీసుకుని 24 రన్స్ ఇచ్చాడు అంతే. 4 ఓవర్స్ వేసేసి తనైతే కూర్చున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మెయిన్ గా మాట్లాడుకునేది రేపు పొద్దున్న హేజల్వుడ్ ఫిట్ అయితే హేజల్వుడ్ ని డఫీని ఇద్దరిని ఆడిస్తారా, లేదు డఫీని డ్రాప్ చేసి హేజల్వుడ్ ఆడిస్తారా అనేది కొంచెం క్వశ్చన్ గా మారింది. నాకు అడిగితే మాత్రం రొమారియో షెఫర్డ్ పక్కన పెట్టి ఇద్దరు బౌలర్స్ ని, ఫామ్ లో ఉన్న బౌలర్స్ ని దించాలి, అప్పుడైతే ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ వస్తే చాలా పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉంది ఆర్సీబీ దగ్గర. బౌలింగ్ దగ్గరికి వస్తే కొంచెం ఎస్దయ లేకపోవడంతో, భువనేశ్వర్ కూడా అంత ఫామ్ లో లేకపోవడంతో కొంచెం కష్టంగా మారింది. పవర్ ప్లే లో 3 వికెట్లు తీసినప్పటికీ, పవర్ ప్లే కొలాప్స్ అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ స్కోర్ అయితే 202 దగ్గర. ఎందుకంటే బౌలింగ్ అస్సలు డఫీ తప్పించి మిగతా ఎవరు అంత బాగా పర్ఫామ్ చేయలేదు. తరువాత బ్యాటింగ్ ఈజీ అయింది కాబట్టి చేజింగ్ అయితే ఈజీగా చేశారు. ఎస్ఆర్హెచ్ కూడా ఓడిపోవడం జరిగింది. అంత ఈజీగా అంటే 16వ ఓవర్ లోనే మ్యాచ్ ముగించడం జరిగింది. ఇది నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ తాలూకా రివ్యూ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోల్సింది ఎంఐ వర్సెస్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్. ఇంతవరకు 11 సీజన్లుగా ఎంఐ అయితే ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడూ గెలవలేదు. వాళ్ళకి ప్రతి సీజన్ ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ ఇలాగా కొన్ని మ్యాచెస్ స్లోగా స్టార్ట్ చేస్తారు, కొన్ని మ్యాచ్లు ఓడిపోయి చాలా స్లోగా స్టార్ట్ చేస్తారు టోర్నమెంట్. ఈ సీజన్ అలాగే జరుగుతుందా, లేదు ఫస్ట్ నుండి గెలుస్తుందా అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఆన్ పేపర్. ఇక్కడ ముంబై విషయానికి వస్తే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఫస్ట్ లో ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ అయితే మనకి ఓపెనర్స్ గా ఆడతారు. అలాగే నెంబర్ 3 ఇక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చూసుకోవాలి కాబట్టి డికాక్ అవుట్ అయిపోతే తిలక్ వర్మ వస్తాడు, లేదా రోహిత్ శర్మ అవుట్ అయిపోతే సూర్యకుమార్ యాదవ్. అక్కడ నెంబర్ 4 వరకు బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది. తరువాత ఆల్ రౌండర్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా నెంబర్ 5, నెంబర్ 6 రూదర్ఫోర్డ్ అయితే ఆడించే అవకాశం అయితే ఉంది ఈ మ్యాచ్ లో. ఎందుకు అంటే విల్ జాక్స్ అవైలబిలిటీ లేదు ఈ మ్యాచ్ కి, అందుకనే రూదర్ఫోర్డ్ ని మనం నెంబర్ 6 గా అయితే, నెంబర్ 7 కార్బిన్ బాష్ లేదా నమందీర్. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ శాంట్నర్ కూడా అవైలబుల్ లేడు కాబట్టి కార్బిన్ బాష్ కి అవకాశం అయితే ఉంటది. లేదు అంటే ఇక్కడ ఇండియన్ బ్యాటర్ తోనే వెళ్తాము అంటే నమందీర్ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు, నమందీర్ ఆడతాడు నెంబర్ 7 లో. నెంబర్ 8 లో మనకి బ్యాటింగ్ ఎక్కువగా ఉంది అంటే మనకి బౌలింగ్ అల్లా గజన్ఫర్ అయితే తీసుకొస్తారు. ఫారెన్ ప్లేయర్ అల్లా గజన్ఫర్ చాలా మిస్టరీ స్పిన్నర్, చాలా బాగా వేస్తాడు బౌలింగ్, చాలా లీగ్స్ లో అయితే చూసాం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా
చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు, మంచి బౌలర్. ఇక్కడ ఫారెన్ ప్లేయర్ స్పిన్నర్ ఆడిస్తారంటే కొంచెం పిచ్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి, అదే వాంకడ పెద్ద పెద్ద సిక్సెస్ కొట్టి మంచి మంచి రన్స్ వచ్చే పిచ్ కాబట్టి ఇక్కడ స్పిన్నర్ ఆడిస్తారంటే కొంచెం డౌట్ గానే ఉంది. కానీ ఇక్కడ ఇంకో విషయం, కార్బిన్ బాష్ ఆడిస్తూ అలాగే ఇండియన్ స్పిన్నర్ అయినా సరే మనకి మయాంక్ మార్కండే ఉన్నాడు కాబట్టి అతన్ని ఆడించి ఇక్కడ కార్బిన్ బాష్ ఫాస్ట్ బౌలర్ ని దించే అవకాశం ఉంది. నెంబర్ 9 వరకు సూపర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఉంది. నెంబర్ 10 బోల్ట్, నెంబర్ 11 బోమ్రా. ఇది ప్లేయింగ్ 11. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇంపాక్ట్ ప్లేయర్ గా దీపక్ చాహర్ లేదా ఒకవేళ దీపక్ చాహర్ లెవెల్ లో ఆడితే షార్దుల్ ఠాకూర్ అయినా వస్తాడు. ఇక్కడ టీం అయితే పర్ఫెక్ట్ గా ఉంది ముంబై టీం. ఇది ముంబై టీం పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆన్ పేపర్. నెక్స్ట్ కేకేఆర్ విషయానికి వస్తే, కేకేఆర్ గత సీజన్ లో చేసిన తప్పులు ఈ సీజన్ అస్సలు చేయలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చాలా మంచి టీం అయితే ఉంది కేకేఆర్ దగ్గర. కానీ బౌలింగ్ ఈ సీజన్ బౌలింగ్ వాళ్ళ యూనిట్ మొత్తం ఇంజురీ కారణంగా లేదా ఏ ఇష్యూ కారణంగా రూల్డ్ అవుట్ అయితే అయ్యారు. పతిరానాన్ని తీసుకున్నారు, చాలా కోట్లు పెట్టి తీసుకున్నారు, రూల్డ్ అవుట్ అయ్యాడు ఇంజురీ కారణం వల్ల. అలాగే ముస్తఫిజుర్ రెహమాన్ అతను కూడా కొన్ని ఇష్యూల వల్ల రూల్డ్ అవుట్ అయితే అయిపోయాడు. ఎందుకంటే కొన్ని ఇష్యూలు బంగ్లాదేశ్ కి మనకి జరిగిన ఇష్యూస్ వల్ల అతనైతే రూల్డ్ అవుట్ చేసేసారు. నెక్స్ట్ హర్షిత్ రాణా కూడా బెస్ట్ బౌలింగ్ ఉన్న టీం అయితే, ఈ టీమ్ లో బెస్ట్ బౌలింగ్ ఎవరైతే ఉన్నారో హర్షిత్ రాణా కూడా రూల్డ్ అవుట్ అయిపోయాడు. ఇక్కడ బౌలింగ్ అయితే చాలా కొలాప్స్డ్ గా ఉంది కేకేఆర్ టీం కి. ఇక్కడ ఓన్లీ బ్యాటింగ్ తోనే రాణించగలరా అంటే వీళ్ళకి అజింక్య రహానే మంచి ఫామ్ లో ఉన్నాడు. అజింక్య రహానే అయితే మాత్రం ఓపెన్ చేసి బిగ్ హిట్స్ కొడతాడు. అలాగే న్యూజిలాండ్ నుండి ఫిల్ ఎలన్ తీసుకున్నారు. అతనైతే ఆడితే మ్యాచ్ ని వన్ సైడ్ చేయగలడు. అలాంటి ప్లేయర్. నెంబర్ 3 రఘువంశీ వస్తాడు. రఘువంశీ అలాంటి ప్లేయర్ అంటే పెద్ద స్ట్రైక్ రేట్ తో ఆడకపోయినా మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్లే అలాంటి ప్లేయర్ రఘువంశీ. అలాగే రింకు సింగ్, కెమెరన్ గ్రీన్ వీళ్ళైతే మంచి పొటెన్షియల్ ఉన్న బ్యాట్స్మెన్స్ గానీ బౌలర్స్ అయితే ఖచ్చితంగా లేరని చెప్పాలి. ఇక్కడ పెద్ద టీం అయినా చాలా స్ట్రాంగ్ టీం అయినా ముంబై గెలుస్తుందా, అలాగే కేకేఆర్ చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ తో తన బౌలింగ్ లైనప్ లేకపోయినా బ్యాటింగ్ తో రాణించి ఈ ఫస్ట్ మ్యాచ్ గెలుస్తారా అనేది మనం వేచి చూడాలి. కాకపోతే ఇక్కడ చిక్కు వచ్చేటి పడిందంటే ముంబై 11 సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు. ఈసారి గెలుస్తుందా లేదనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది మన ముంబై వర్సెస్ కేకేఆర్ రివ్యూ. తరువాత ఈ మ్యాచ్ జరిగిన తరువాత రేపు ఇదే టైం కి మళ్ళీ ఈ టీం ఈ మ్యాచ్ కి సంబంధించిన రివ్యూ చేయబోతున్నాం. అలాగే నెక్స్ట్ మ్యాచ్ జరిగిన ప్రివ్యూ కూడా సేమ్ టైం వస్తుంది. అంతవరకు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ గా అనిపించే ఉంటది, ఎంటర్టైన్మెంట్ అయ్యే ఉంటారు, లైక్ చేసుకొని పెట్టుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఈ సీజన్ ఎవరైతే గెలుస్తారు అనుకుంటున్నారో మీరు అది ఆ టీం పేరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కామెంట్స్ ఎలా తోసారంటే పక్కన హైప్ బటన్ ఉంటది అనే ఆప్షన్ ఉంటది. హైప్ మీద కొట్టారంటే నాకు కొన్ని పాయింట్స్ వస్తాయి, రికమెండ్ అవుతుంది చాలా మందికి. ఈ వీడియో మీరు హెల్ప్ చేయాలి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై గైస్.